కొల్లాపూర్ మున్సిపాలిటీలో 6 వార్డుల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. మొత్తం 19 వార్డులు ఉన్నాయి కొల్లాపూర్ మున్సిపాలిటీలో. వాటిలో ఇప్పటివరకు 7 వార్డుల ఫలితాలను ప్రకటించారు. ఈ 7ట్లో కూడా ఒక్క స్థానంలో బీఆర్ఎస్ గెలిస్తే 6 స్థానాల్లో మనకి కాంగ్రెస్ విజయాన్ని నమోదు చేసుకుంది. కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 19 వార్డులకు గాను 7 వార్డుల ఫలితాలు ఇప్పటివరకు వచ్చాయి. వీటిలో ఒక స్థానం బీఆర్ఎస్ వశమైంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఒక స్థానంలో విజయాన్ని నమోదు చేసుకున్నారు. మిగిలిన 6 వార్డుల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే విజయాన్ని నమోదు చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు అక్కడ 7 వార్డుల ఫలితాలైతే బయటకు వచ్చాయి. వాటిలో 4 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. 3 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఎల్లంపేటలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. 24 వార్డులకు కాను మనకి ఇప్పటివరకు 7 వార్డుల ఫలితాలు వచ్చాయి. 7ట్లో కూడా 3 కాంగ్రెస్ వశమైతే 4 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయాన్ని సాధించారు ఎల్లంపేట మున్సిపాలిటీలో. ఓకే, నల్లగొండ జిల్లా గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్ గా నల్లగొండ జిల్లాలో మనకి కాంగ్రెస్ పార్టీ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. 4 మున్సిపాలిటీలను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసేసుకుంది. నందికొండ, హాలియా, చండూరు, చిట్యాల ఈ 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నమోదు చేసుకుంది. సో మొత్తం కూడా మనకి కాంగ్రెస్ వైపుగా క్లియర్ గా రిజల్ట్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి మనకి కనిపిస్తోంది. మా ప్రతినిధి రేవన్ మనకి లైవ్ లో స్పష్టంగా కనిపిస్తున్నారు. రేవన్, మీ దగ్గర మరిన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఓవరాల్ గా కాంగ్రెస్ వైపే జనం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది నల్లగొండ జిల్లాకు సంబంధించి. రేవన్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ ఆధిక్యాన్ని చూపిస్తుంది. ఇప్పటి వరకు 4 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. నందికొండ, హాలియా, చెండూరు, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వైపుకే రిజల్ట్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రేవన్ సిద్ధంగా ఉన్నారు. రేవన్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మనకి ఇప్పుడు అధికారికంగా మనకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 4 మున్సిపాలిటీలు అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీలో మొత్తం 10 స్థానాలు ఉండగా ఇందులో కాంగ్రెస్ 6,